అక్కడ ఒక అతను కళ్ళు దింపుతున్నాడు కదా. ఇక్కడ చూడండి, ఒక ఆమె కళ్ళు పోస్తున్నట్టు, ఒక అతను తాగుతున్నట్టు అడుగుతున్నారు. ఇతనేమో చెప్తున్నారు ఏ తప్పు చేసావా అని. అసలు ఈయన పెద్ద అతను, అంటే తీర్పు చెప్పే అతను. వాళ్ళ అమ్మగారు పడుతున్నారు బాబుని తలపైకెట్టి. బాబేమో నోరు చెప్తున్నాడు, తన తండ్రి ఏమో వేస్తున్నారు. చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ట్రైబల్ మ్యూజియం అరకులోకి వచ్చాం. ఎంట్రింగ్ ఇవ్వండి, అగోండి అక్కడ టికెట్ కౌంటర్ చూస్తున్నారు కదా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కౌంటర్ అన్నమాట, టికెట్ కౌంటర్. చూడండి మా వాళ్ళు తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా బావ టికెట్ తీసుకున్నాడు. మొత్తం 6 మెంబర్స్ వచ్చాం. ఇలాగ మా మనోజ్ బావ, ఇవ్వండి ఇక్కడ వీళ్ళు వరుణ్, సౌజా, జ్యోతి. అవును, ఇవ్వండి బ్యాక్ సైడ్ చూడండి. లోపలికి ఎంట్రీ అయ్యాం. థ్యాంక్ యూ అండి. టికెట్ ఒకరికి 30 రూపాయలు అనుకుంటున్నాను. గార్డెన్లోకి ఎంట్రింగ్ అవుతున్నాం. అలా అక్కడ చూడండి పట్టుకొని ఊగేది. ఇక్కడ ఉయ్యాల చిన్నపిల్లలందరూ ఊగుతున్నారు, చూస్తున్నారు కదా. అగోండి బోట్స్ ఎంట్రింగ్. ఓ వావ్, ఇక్కడ చాలా బాగుంది కదా. చూడండి వాటర్ ఫాల్స్ లాగా ఒక డ్రాయింగ్ గీసారు, చాలా బాగుంది కదా. యా, అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు, అరకు జోన్ అని. అది వావ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ఒకవేళ ఈ ప్లేస్ని విజిట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లోనికి వెళ్దాం, ఇంకా మొత్తం చూపిస్తాం మీకు. అవును ఫ్రెండ్స్, చూడండి పూర్తిగా. అవును ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అదృశ్యమైన ఒక దృశ్యం కనబడుతుంది. ఏంటి అంటే అగోండి, అది జీర్గ చెట్టు. అక్కడ ఒక అతను కళ్ళు దింపుతున్నాడు కదా. ఇక్కడ చూడండి, ఒక ఆమె కళ్ళు పోస్తున్నట్టు, ఒక అతను తాగుతున్నట్టు. ఇవ్వండి చూడండి ముందుకు. బాగుంది, చాలా బాగుంది కదా. అదృశ్యమైన దృశ్యం ఇది. ఎక్కడో దొరుకుతాయండి ఇట్లాంటి మెమరీస్. ఇప్పుడు చూడండి చెట్టు, అగోండి అతను దింపుతున్నారు. ఈవిడ అలా పోస్తుంది, తాగుతున్నారు అతను. ఇంకా ముందు వెళ్ళాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎటు ఉన్నాయి చూద్దాం మరి. ఇక్కడ బొమ్మలు ఉన్నాయి అన్నమాట, దింస ఆడుతున్నట్టు. చూడండి చూడండి ఫ్రెండ్స్, చాలా మంది దింస ఆడుతున్నారు ఇక్కడ బొమ్మల్లాగా. చూడండి చాలా మంది ఫొటోస్ అండ్ వీడియోస్ చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. చాలా మంది వచ్చారు. ఇవ్వండి టూరిజం ఏముంది. ఇంకా ముందు వెళ్దాం, అటువైపు చూసుకుంటూ వచ్చే సీట్ అవుద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఎలాగుందో కామెంట్ చేయండి. ఇవ్వండి చాలా మంది టూరిజం వాళ్ళు కూడా వచ్చారు. మేమంటే ఈవినింగ్ అప్పుడు వచ్చాం అనమాట. చూసుకున్నట్టయితే టైం వచ్చేసి 20 అవుతుంది. టైం వచ్చేసరికి 3:25 ఫ్రెండ్స్. మేమంటే ఈ టైంలో వచ్చింది. చూడండి చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫోటోలు తెచ్చుకోవడం చాలా బాగుంది. అవును ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ చూడండి, వే టు ఫోటో గ్యాలరీ అని ఉంది. ఫొటోస్ తీసుకోవచ్చు అంట. ఇగోండి అనుకోండి, అప్పట్లో ఇలా చేసేవారు. అంటే అది ఉంటుంది అక్కడ, ఇది పసలు లాంటిది. అది మొత్తం బాగా కొట్టుతుంది అనమాట. కొట్టిన తర్వాత అది పిండేసి ఒక దాంట్లోని వేసి ఇలాగా అక్కడ నాటు వైద్యంలో చేస్తారు. అంటే అక్కడ తాగించాలి, తాగిస్తే మనకు అక్కడ తగ్గుతుందని. అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళ అమ్మగారు పడుతున్నారు బాబుని తలపైకెట్టి. బాబేమో నోరు చెప్తున్నాడు, తన తండ్రి ఏమో వేస్తున్నారు. చూస్తున్నారు కదా. అంటే ఇది విధంగా నాటు వైద్యం చేస్తారనమాట ఇలాగా. చూడండి ఫ్రెండ్స్, మేము ఇప్పుడు దేవాలయం దగ్గరికి వచ్చాం. మెట్లు ఉన్నాయి, ఎక్కుతున్నాం. ఎంట్రింగ్ అవ్వండి, ఎంట్రీ బోర్డు కూడా ఉంది అక్కడ. ఇక్కడ చెప్పులు పెట్టుకుని వెళ్ళాలి. లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామంలో ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడనమాట తీర్పు చెప్పడానికి. అవును ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి క్షమించండి అని అడుగుతున్నారు. ఇతనేమో చెప్తున్నారు ఏ తప్పు చేసావా అని. అసలు ఈయన పెద్ద అతను, అంటే తీర్పు చెప్పే అతను తీర్పు చెప్తున్నారు. ఇంకోసారి ఇట్లాంటిది చేయొద్దని. ఇవే మనుషులాగా ఉన్నాయి కదా, చూడడానికి సేమ్ మనుషుల్లాగా. అంటే కొత్త వాళ్ళు చూసాక ఇక్కడ నిజంగా మనుషులు అనుకుంటారు. అంటే నాకు కొత్తగా ఫస్ట్ అనిపించింది, మనుషులాగా ఉన్నారేంటి అచ్చంగా అలాగా అనిపించింది. అవును. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆమె ఇక్కడ అంటే ఇప్పుడు రాగి పిండి ఉంటుంది, ఆ రాగి పిండితో అక్కడ పెట్టి అంటే మేమంటే ఆ విధంగా పెట్టి తయారు చేస్తుంది. చూడండి అలాగే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఒక అతను మామిడి ఆకులు కడుతున్నారు గుమ్మానికి. ఇక్కడ ఒక బాలుడు కూర్చొని చూస్తున్నారు ఏం చేస్తున్నారు అని, మామిడి ఆకులు కడుతుంటే. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఒక ఆమె ధాన్యాన్ని దంచుతున్నది. పక్కన చూడొచ్చు మీరు, ఇవ్వండి 5 రకాల రోకలు ఉన్నాయి. దాంట్లో ఒక దాంతో
ఒక రకమైన దాంతో తను ధాన్యాన్ని దంచుతుంది. ఆ దౌకాలు ఇస్తుంది చూడండి. ఆ రోకలు తీసుకొని ధాన్యాన్ని దంచుతున్నది. పక్కన చూడొచ్చు మీరు చాట బ్యాంబూ స్టిక్స్ తయారు చేసింది. అది మొత్తం బ్యాంబూ దాంతో తయారు చేసేది అనమాట. గుట్టలు ఆ సీటలు చూసారు. అవును ఫ్రెండ్స్, అవ్వండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ రాతి తిరగలి ఉంది. అదంటే అక్కడ అంటే రాగులు కావచ్చు, పప్పు దినుసులు, సోల్ లాంటి అలాంటి తిరుగుదాయిలు అనమాట నూరుస్తుంటారు. అవును ఫ్రెండ్స్, అలాంటివి ఇక్కడ నూరుతూ ఉంటారు. ఇక్కడ వెళ్దాం. ఇక్కడ ఏటెట్టు ఉన్నాయంటే ఒకసారి చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్, అంటే కుండలు మోస్తున్నట్టు ఒక స్టాచ్యూ. మా బావ తనకు సహాయం చేస్తున్నట్టు ఇవ్వండి ఫోటోలు దిగుతున్నారు. చూస్తున్నారు కదా. ఇక్కడ అప్పట్లో వాటర్ ఉండేది ఫ్రెండ్స్, ఇప్పుడు లేదంట. అంటే ఇక్కడ కరెంట్ లేనట్టుంది. ఇక్కడ ఇంతకుముందు వాటర్ ఉండేది. అక్కడక్కడ అలా పువ్వులు ఇంకా ఇక్కడ బాతులు కూడా ఉండేది, బాగుండేది అప్పుడు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవ్వండి బాతులు ఇటు ఉన్నాయి కదా నిజంగా. కింద ఉన్నాయి. బాగున్నాయి చూడండి. అంటే ఈ విధంగా అప్పుడు చాలా మంది ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఎక్కువ వాడుకుంటుంటారు. చూడండి చూసేది ఫ్రెండ్స్, ఈ విధంగా రాజుల మ్యూజియంకి వచ్చి ఈ విధంగా చాలా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇంకా సరికొత్త వీడియోతో మేము ఉంటాము. బాయ్.